ఆన్లైన్ గేమింగ్ ఉచ్చులో పిల్లలు పెంపకం కూడా ఒక కారణమే. ఆంక్షలు అతి జాగ్రత్తనే శాపం. జ్ఞాపక శక్తి తగ్గిపోయి చదువులో వెనకం చేస్తున్నారట. దేశంలో 30 కోట్ల మంది ఆన్లైన్ గేమర్స్ ఉన్నారట. ఈ దేశంలో జనాభా 130 కోట్లు ఉంటే అందులో 30 కోట్ల మంది ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారట. అంటే ఆల్మోస్ట్ 20-30% ఫోన్లు పట్టుకొని ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారట. ఆన్లైన్ గేమ్స్, దాని వెనకాల మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్. ఒంటరితనంతో గేమ్స్కు బానిసలవుతున్న వైనం కీలక విషయాలు వెల్లడించిన తాజా అధ్యయనం అట. సో దీని బాధ్యత ఎవరిది? పేరెంట్స్దే బాధ్యత. తల్లిదండ్రులే ఆ పిల్లలని ఏదో రకంగా ఎంగేజ్ చేయడమో, మిగతా పిల్లలతో ఆటలు ఆడుకోవడానికో ఇంకో దానికో ఎంగేజ్ చేసినప్పుడు మాత్రమే దాన్ని మర్చిపోతారు. సో ఇది మోస్ట్ డేంజరస్ అసలు. ఇక వన్స్ కనుక ఆ బెట్టింగ్ దాంట్లోకి, ఆ జోన్లోకి ఎంటర్ అయ్యిరా, కథం. నీ వెనకాల ఉన్న ఆస్తి, నువ్వు ఉంటున్న ఇల్లు, చివరికి ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. జరుగుతున్నాయి అవే కదా. తల్లిదండ్రులకు చెప్పలేక సూసైడ్ చేసుకుంటున్న పిల్లలు కొంతమంది, తల్లిదండ్రులకు చెప్పి అసలు ఇది అంత పెద్ద ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎట్లా కట్టాలి, ఇన్ని అప్పులు చేసిన మావోడని తట్టుకోలేక పేరెంట్స్తో పాటు అందరు కలిసి చచ్చిపోయింది కొన్ని ఘటనలు. ఎక్కడో దగ్గర తండ్రియో తల్లో అరే ఎందుకు ఆడినవరా, ఇది ఏంది ఇది అని కొంత మాట మాట్లాడినా, కొంత ఆగ్రహంగా మాట్లాడినా పోయి చచ్చిపోయిన ఘటనలు ఇంకొన్ని. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు చూడండి, ప్రతి విలేజ్లో ఒకడో ఇద్దరు ఉంటారు ఆన్లైన్ బెట్టింగ్తో చనిపోయిన వాళ్ళు. ఆన్లైన్ బెట్టింగ్తో నష్టపోయిన వాళ్ళైతే ఇక నీకు 10 మంది కనబడతారు, 10-20 మంది కనబడతారు. నువ్వు ఊర్లోకి ఎంటర్గా ఏమైందిరా వాడు ఇటుకి వచ్చిన హైదరాబాద్ కంటే, వాడు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టిండట, వాళ్ళ అయ్యా ఎకరం భూమి అమ్మిండు, ఎకరం భూమి అమ్మి మొత్తం అంతా ఖాళీ చేసిండని, ఎకరం భూమి అమ్మి అందరికి గట్టిండని. మరి ఇప్పటికైనా మారిండారా అంటే ఏమో. అసలు అంటే ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించాలి. ఎక్కడ అవగాహన ఉంది? నేను రైతు భరోసా ఇచ్చిన, ఇది ఇచ్చిన, అది ఇచ్చిన అని హోర్డింగ్లు, పేపర్లలో ప్రకటనలు తప్ప కనీసం ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఏమైనా అవగాహన కల్పిస్తారా? అసలు ఈ యాప్స్ అనేవే, యాప్ తయారు చేసేవాడు ఒక సాఫ్ట్వేర్ రూపొందించి తయారు చేస్తాడు. ఎవరికి అనుకూలంగా తయారు చేస్తాడు వాడు? ఈ బేసిక్ కూడా కొంతమందికి తెలియట్లే. ఇప్పుడు వాడు ఆ యాప్ తయారు చేయడమే వాడికి అనుకూలంగా తయారు చేస్తాడు. వాడు డబ్బులు పోగొట్టుకునేలాగా వాడు తయారు చేస్తాడు యాప్ని. అసలు దీంట్లో లీగలు, ఇల్లీగల్ అనే అసలు ఉండనే ఉండదు ఈ బెట్టింగ్ దాంట్లో. టోటల్ దేశంలో బెట్టింగ్ అనే దాన్ని నిషేధించాలి. ఆన్లైన్ బెట్టింగ్ అనే దాన్ని నిషేధించాలి టోటల్గా. ఇంకా మాట్లాడితే ఐపీఎల్ ఇలాంటివన్నిటిని కూడా టోటల్గా నిషేధించాలి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆన్లైన్ గేమింగ్ మాయా ప్రపంచంలో నేటి తరం పిల్లలు మునిగిపోతున్నారా? ఒంటరితనం, డిప్రెషన్తో గేమ్స్కు బానిసలుగా మారుతున్నారా? ఇందుకు తల్లిదండ్రుల పెంపకం కూడా ఒక కారణమా అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఇది అందరికీ అవసరం ఉన్న వార్త. తల్లిదండ్రులు కూడా అవగాహన రావాలి. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్లైన్ గేమర్స్ ఉన్నారని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మెజారిటీ పిల్లలు, యువతే కావడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు, స్వీయ నియంత్రణ లోపించడం వంటి కారణాల వల్లే పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు బానిసలుగా మారుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. బెంగళూరులోని క్రిస్టి యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా మంగళూరులో 16-19 ఏళ్ల వయసున్న 600 మంది విద్యార్థులపైన 300 మంది యువకులు, 300 మంది యువతులు వాళ్ళపైన చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూసినాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులైతే బుజ్జగించడానికో, ముద్దు చేయడానికో, అల్లరి చేయకుండా ఉంటారనో పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇక ఆ పై తరగతులు చదివే విద్యార్థులకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఫోన్లు తప్పనిసరి అయినాయి. ఇలా పిల్లల చేతిలోకి వచ్చిన ఫోన్ ఆ తర్వాతి కాలంలో వ్యసనంగా మారుతోంది. తాజా పరిశోధన ప్రకారం తల్లిదండ్రులు అనుసరించే పెంపక విధానం పిల్లలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇందులో ఒకటి అతి జాగ్రత్త, మితిమీరిన డిమాండు, పిల్లలపైన అతిగా ఆంక్షలు విధిస్తూ ప్రతి విషయంలోనూ వారిపైన ఒత్తిడి తెచ్చే పెంపకం. మరొకటి నిరంకుశమైన పెంపకం, పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కఠినమైన క్రమశిక్షణతో భయపెట్టే ధోరణి. ఈ 2 పద్ధతుల వల్ల పిల్లలు ఇంట్లో మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారట. ఒంటరితనాన్ని, ఒత్తిడిని మర్చిపోవడానికి ఆన్లైన్ గేమింగ్ను ఆశ్రయిస్తున్నారట. మొత్తంగా గేమింగ్ వ్యసనానికి 25% కారణం తల్లిదండ్రుల పెంపకం లోపాలే అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తున్నది. చేస్తేనేమో అతి గారాభం చేసే వాళ్ళు ఉంటారు. ఇక కొంతమంది ఎట్లుంటారంటే అసలు అడుగు తీసి, ఇంట్లో కూడా అడుగు తీసి అడుగు పెట్టాలి. కూర్చోమంటే కూర్చోవాల్సిందే, లేమంటే లేవాల్సిందే, తినమంటే తినాల్సిందే. నాకు తినడానికి ఇబ్బంది అవుతుంది, నేను తినలేను అంటే తినాల్సిందే. ఇట్లా ఒక రకమైన పెంపకం ఇంకొక రకంగా ఉంటుంది. సో అందుకే ఈ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నది. ఇది దేశానికే ప్రమాదకరం. అరే 30 కోట్ల మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఆన్లైన్ ఇవి ఆడుతున్నారంటే అసలు ఎక్కడ పోతున్నట్టు సమాజం?
మనం అనుకుంటున్నాం కదా మిగతా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది, మన దేశంలోనే యువత ఎక్కువగా ఉన్నారని. మరి యువత ఏమైపోతున్నది? నిర్వీర్యం అయిపోతున్నది. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి అథారిటేటివ్ డెమోక్రటిక్ పెంపకం ఒక్కటే మార్గం అని పరిశోధకులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కఠినంగా కాకుండా పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే వారికి స్పష్టమైన ఎల్లలు విధించాలని, ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి అని పేర్కొన్నారు. ఒకవేళ పిల్లలు ఇప్పటికే గేమింగ్కు బానిసలైతే థెరపీలు, ప్రత్యేక కౌన్సిలింగ్ టెక్నిక్స్ ద్వారా వారిలో స్వీయ నియంత్రణ పెంచి ఈ వ్యసనం నుంచి బయటపడేయొచ్చని అధ్యయనం స్పష్టం చేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సిన విషయం.